కూటమి పాలనలో ఏపీ జంగిల్ రాజ్ కంటే దారుణంగా తయారైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా ఓ ఇంటి మీదకు వెళ్లాడని, ఆయన చేస్తున్న ఘోరాలు బయటపెట్టడమే కారణమన్నారు. నానా హంగామా చేసిన చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టకుండా బాధితుడి మీద కేసు పెట్టారని మండిపడ్డారు. బాధితుడి మీదే కేసు పెట్టి స్టేషన్లో ఉంచారని, దీన్ని ఏ రాజ్యాంగం ఆడాలని నిలదీశారు. చింతమనేని ప్రభాకర్ గారి మీద 94 కేసులే ఉన్నాయంట. ఇంకా సెంచరీ రాలా, ఇంకా 6. ఇది పెడితే 95 అయ్యేది. ఇక బెటరు. చింతమనేనికి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు. కేసు పెట్టే పనే లేదు. ఇక ఎవడైనా కొట్టొచ్చు, ఎవడైనా తిట్టొచ్చు, ఎవడింటి మీద కన్నా వెళ్ళి డబాయించవచ్చు, తాగి చిందేయచ్చు. శబాష్. చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ ఇస్తాడు. లేక ఏమిటి అన్యాయం? 94 కేసులు ఉన్నాయి. ఇది 95వ కేసు. ఈ కేసు బెటరు. ఈయన ఇంటి మీద దాడికి వెళ్ళారని పాప మాళ్ళు వచ్చారు. ఏంది అన్యాయం అని బతిలాడి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి చెప్పండి, నాకు తెలియకడుగుతా. రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు కదా. ఆ ఈడుపు గంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాకర్ మీద కేసు పెట్టాలా, లేకపోతే ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద పెట్టాలా? కామన్ సెన్స్. రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఎవరి మీద పెట్టాలి కేసు? ఎవరి మీద పెట్టారో తెలుసా? ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలే. ఏదో పిచ్చి కేసు పెట్టి ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా. మీ పార్టీ వాడే.